సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. సో దట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్. సో గైస్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? యాక్చువల్గా ఫస్ట్ నుంచి రావాలి కదా. సో ఇప్పుడు మనము రివైండ్ చేద్దాం వీడియో. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో, అసలు ఇప్పటివరకు నేను ఏం చెప్పానో అదంతా చూద్దాము. అండ్ దెన్ లాస్ట్లో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. చలో లెట్స్ రివైండ్. సో ఫ్రెండ్స్, మనము క్వారీ బయలుదేరాము. ఎందుకు బయలుదేరామంటే టైటిల్ ఇంకా థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైంది కదా. చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. మనము క్లాసిక్ 350 తీసుకున్న వెంటనే మెయిన్గా ఇనిషియల్గా చేయాల్సిన మోడిఫికేషన్స్ ఏంటి అని అడుగుతున్నారు. మీకు ఖచ్చితంగా డౌట్ రావచ్చు, ఆ వీడియో చేయాలంటే ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు కదా, ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు మనకి సినిమాలో చూస్తే కూడా ఫైట్లకు ఒక లొకేషన్ అని చెప్పి, సాంగ్స్కి ఒక లొకేషన్ అని చెప్పి రకరకాల లొకేషన్స్లో తిప్పుతూ ఉంటారు కదా. ఎందుకు? ఒకే లొకేషన్లో సినిమా మొత్తం తీస్తే ఎవడు చూడ్డు అనే దానికంటే జనాలకి బోరెక్కి పిచ్చి వచ్చేసి అలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అన్నమాట. అందుకనే మనం కూడా జస్ట్ లొకేషన్ చేంజ్ కోసం వేరే చోటుకి వెళ్తున్నాము. ఇప్పుడు ఎవడో హారన్ కొడుతుంటే ఏంది ఆటోడు ఇంత హారన్ కొడుతున్నాడు అనుకున్నా. వెనక్కి చూస్తే అర్థమైంది అది మారుతి స్విఫ్ట్కి అంత భయంకరమైన హారన్ ఉందన్నమాట. లేకపోతే పాడైందో ఏమో తెలియదు, కానీ మామూలు మన ఆటో హారన్ వస్తుంది చూడండి, పీ అని చెప్పి అట్లా వస్తుంది హారన్. అది ఈ క్వారీ రూట్లో మనకి ఈ ఘాట్ సెక్షను, కొద్దిగా హిల్ రైడ్, నేచరు అదిరిపోతుంది. నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. సో డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ పెట్టేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత అది కూడా చూడండి, బాగుంది, చాలా నీట్గా వచ్చింది ఆ వీడియో కూడా. హే హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆల్ ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్. సో గైస్, ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా మంది అడిగిందే అండ్ చాలా హాట్ టాపిక్ కూడా. ఏంటంటే మనం ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 తీసుకున్నప్పుడు ఏమేమి యాక్సెసరీస్ ఇనిషియల్గా ఇన్స్టాల్ చేయించాలి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మనం ఫస్ట్ వెహికల్ తీసుకోగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఇన్స్టాల్ చేయించాల్సింది క్రాష్ గార్డ్. ఎందుకంటే క్రాష్ గార్డ్ అనేది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఇవ్వరు, అండ్ దెన్ ఇట్స్ లైక్ ఎక్స్ట్రా యాక్సెసరీ కింద కన్సిడర్ చేస్తారు. దీంట్లో ఆప్షన్స్ ఏంటంటే మీరు ఎయిదర్ కంపెనీ షోరూమ్లో అన్న తీసుకోవచ్చు, ఏదైతే మీరు వెహికల్ డెలివరీ తీసుకుంటారు కదా అక్కడైనా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా ఆఫ్టర్ మార్కెట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే చాలా మోడల్స్ వస్తాయి. ఇది కూడా నేను తీసుకున్నది ఆఫ్టర్ మార్కెట్ మోడలే, కానీ చాలా స్టడీగా ఉంటుంది, చాలా మంచి మోడల్. సో మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దెన్ మనకి ఎప్పుడైనా వెహికల్ పడ్డప్పుడు ఫస్ట్ బ్యాలెన్స్ అయ్యేది దీని మీదే, క్రాష్ గార్డ్ మీదే. అండ్ క్రాష్ గార్డ్ లేకపోతే కనుక ఇట్ విల్ డైరెక్ట్లీ ఫాలో ఆన్ అవర్ లెగ్. వీ డు నాట్ వాంట్ దాట్ టు హ్యాపెన్. సో మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేయాల్సింది క్రాష్ గార్డ్. అండ్ సెకండ్ థింగ్ దట్ యూ వాంట్ టు గెట్ ఇన్స్టాల్డ్ ఈజ్ హ్యాండిల్ బార్ అండి. స్టాక్ హ్యాండిల్ బార్ ఏమవుతుందంటే మనకి వైబ్రేషన్ అనేది చాలా క్రియేట్ అవుతుంది. సో టు అవాయిడ్ దట్ వైబ్రేషన్, ఇంకా ఏంటంటే చాలా దూరం నడిపేసరికి ఏమవుతుందంటే బ్యాక్లో పెయిన్ కూడా వచ్చినట్టు అవుతుంది. సో మనకి అదంతా అవాయిడ్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ ఏ హ్యాండిల్ బార్ ఇన్స్టాల్డ్. దట్ ఈజ్ చాలామంది ప్రిఫర్ చేసేది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి RD 350 హ్యాండిల్ ప్రిఫర్ చేస్తారు. సో నేను వేయించింది కూడా RD 350 హ్యాండిల్. ఇట్ షుడ్ నాట్ కాస్ట్ మోర్ దాన్ 300-350 కంటే ఎక్కువ అయితే ఇట్ షుడ్ నాట్ కాస్ట్ ఇట్. సో సెకండ్లీ నేను మీకు సజెస్ట్ చేసేది అయితే యూ బెటర్ ఇన్స్టాల్ RD 350 హ్యాండిల్ ఆన్ యువర్ క్లాసిక్ 350 టు అవాయిడ్ బ్యాక్ పెయిన్ on long journeys and to minimize the vibrations the vehicle produces. So guys, నేను మెయిన్గా ఇంకోటి ఇన్స్టాల్ చేయించాల్సింది అని చెప్పేది ఏంటంటే మ్యాండేటరీగా ఇంజన్ గార్డ్ అండి. సో దిస్ ఈజ్ అవర్ ఇంజన్ గార్డ్, కనిపిస్తుంది కదా మీకు. సో ఇదేంటంటే చాలా వరకు మనం రైడ్ చేస్తున్నప్పుడు స్లష్ కానీ బురద కానీ డైరెక్ట్ ఇంజన్ మీద హిట్ అవ్వకుండా ఎట్ ది సేమ్ టైం కంకర్ రాళ్ళలో ఉంటాయి కదా, మనం వెళ్ళి ఆఫ్ రోడింగ్ చేస్తే కనుక అవన్నీ ఇది లేకపోతే డైరెక్ట్గా ఇంజన్కి హిట్ అవుతాయి. అండ్ వీ డోంట్ వాంట్ ద ఇంజన్ టు బి డ్యామేజ్డ్. ఏదైనా చిన్న ఇదైనా కానీ మనకి చాలా బాధ అనిపిస్తుంది. వీ డోంట్ వాంట్ దాట్. సో నా థర్డ్ సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా యూ గెట్ దిస్ ఇంజన్ గార్డ్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ వెహికల్ టు అవాయిడ్ ఎనీ డ్యామేజెస్ టు యువర్ ఇంజన్. దట్స్ మై థర్డ్ యాక్సెసరీ ఆన్ ది లిస్ట్. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి నెక్స్ట్ యాక్సెసరీ మ్యాండేటరీ అని చెప్పేది ఏంటంటే సీట్ కవర్స్. సీట్ కవర్స్ దేనికి? సీట్ కవర్స్ వాళ్ళు ఇచ్చేవి బాగానే ఉంటాయి కదా అని చెప్పి మీరు అనొచ్చు, కాకపోతే నో, దట్స్ నాట్ ది ట్రూత్. సో ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చిన
సీట్ కవర్స్ ఇక్కడ నుంచి దే స్టార్ట్ కమింగ్ ఆఫ్ అండి, ఇట్లా పీల్ అయిపోతూ ఉంటాయి సీట్ కవర్స్ అనేవి. సో మీరు డెఫినెట్గా అడిషనల్ సీట్ కవర్స్ అనేవి వేయించాలి. సో ఒకవేళ ఇన్స్టాల్ చేయించకపోతే కనుక యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. ఏంటంటే ఈ సైడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి దే స్టార్ట్ పీలింగ్ ఆఫ్ అనమాట. ఒక్కసారి వాన పడంగానే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ద సీట్ కవర్ స్టార్ట్స్ పీలింగ్ ఆఫ్ అండ్ దట్ డజంట్ లుక్ గుడ్. దానివల్ల ఏంటంటే మళ్ళీ మనం షోరూమ్కి వెళ్ళి వాళ్ళతోటి కంప్లైంట్ ఇచ్చి మాకు ఇట్లా సీట్స్ పాడైపోతున్నాయి తీసుకున్న 1 monthలోనే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ రెయినీ సీజన్ దెన్ దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. బిలీవ్ మీ గైస్, ఏంటంటే ఇక్కడ నుంచి మొత్తం సీట్ కవర్ అనేది ఇట్ విల్ స్టార్ట్ పీలింగ్ ఆఫ్ అనమాట. సో టు అవాయిడ్ దట్ బెటర్ గెట్ ఏ గుడ్ సీట్ కవర్స్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ స్టాక్ సీట్స్. సో దట్ ఈస్ మై మోడిఫికేషన్ నెంబర్ 4. సో గైస్ నెక్స్ట్ మోడిఫికేషన్ అనుకోవచ్చు, యాక్సరీ అనొచ్చు. ఏంటంటే సో లామినేషన్ ఆర్ సెరమిక్ కోటింగ్ ఆర్ టెఫ్లాన్ కోటింగ్ అంటారు కదా, ఇవి ఏంటంటే మనం ఖచ్చితంగా ట్యాంక్కి వేపియాలి. ఎందుకంటే ఒకసారి దాని మీద స్క్రాచ్ పడి తర్వాత బాధపడే కంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ సేఫ్ దాన్ సారీ కదా. సో అందుకనే యూ జస్ట్ గెట్ ఏ లామినేషన్ ఆర్ టెఫ్లాన్ లేకపోతే సెరమిక్ అంటారు, ఇది ఏదైనా కానీ మీరు వెహికల్ కొన్న 1 week లోపు అయితే మీరు ఖచ్చితంగా సో యూ గెట్ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ డన్. ఎందుకంటే ఒకసారి స్క్రాచ్ పడిందంటే వెహికల్ మీద అది చూసినప్పుడల్లా మనకి బాధ అనిపిస్తూనే ఉంటుంది. బికాస్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ బైక్, ఇట్ ఈస్ మోర్ దాన్ దాట్. ఓనర్స్ అందరికీ తెలుసు హౌ వీ ఫీల్ అబౌట్ అవర్ రాయల్ ఎన్ఫీల్డ్స్ అని చెప్పి. సో దట్స్ మై పాయింట్ నెంబర్ 5. సో గైస్ నా నెక్స్ట్ మోడిఫికేషన్ లేకపోతే నా నెక్స్ట్ యాక్సెసరీ అనుకోండి, దట్ ఈస్ టెయిల్ లైట్కి గ్రిల్స్ వస్తాయి కదా, గ్రిల్ సెట్ విత్ క్యాప్ అనేది తీసుకోండి. సో ఇండికేటర్ కూడా చూస్తే మీకు గ్రిల్ సెట్ విత్ క్యాప్ అని వస్తుంది కదా, సో ఇలాంటిది తీసుకోండి. ఎందుకని కూడా మీకు చెప్తాను. సో గైస్ ఇది బ్లాక్ కలర్ గ్రిల్, ఇదేంటంటే మెటల్ గ్రిల్ ఇన్స్టాల్ చేయించింది. సో ఇక్కడ చూస్తే మీరు బ్లాక్ది పోయింది, పెయింట్ పోయింది, వైట్ కలర్ వచ్చేసింది. ఇది ఏమైంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్గా ఏమైందంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నేను ఆపినప్పుడు వెనక నుంచి ఒక లారీ వాడు వచ్చి గుద్దాడు అనమాట. సో గుద్దడంతో ఏమైందంటే వాడి లారీ ఫ్రంట్ బంపర్ ఉంటుంది కదా, ఆ బంపర్లోకి ఇది దిగింది, కొద్దిగా ఇంత దిగింది. ప్లస్ ఏమైందంటే ఈ చిన్న పెయింట్ అనేది చిప్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ. సో అదే ఈ గ్రిల్ సెట్ లేదనుకోండి, డైరెక్ట్గా నా బ్యాక్ లైట్, డేంజర్ లైట్ అనేది పగిలిపోయేది. అండ్ దెన్ హూ నోస్ ఇంకోటి కొద్దిగా కూడా ఇట్లా పుష్ అయి ఉండొచ్చు వెహికల్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే జస్ట్ పెయింట్ చిప్ ఆఫ్ అయిపోయింది. అండ్ దెన్ ఇక్కడ కూడా కొద్దిగా పెయింట్ పోవడం జరిగింది అంతే. అంతకంటే వెహికల్కి అయితే ఏం డ్యామేజ్ జరగలేదు. చాలామంది ఇది ఏంటంటే షో కోసం పెట్టించుకుంటారు, కాకపోతే దిస్ ఈజ్ నాట్ ఫర్ షో. ఇది మీరు ఇన్స్టాల్ చేయించుకునేది కూడా ఫైబర్ది కాదు, ప్యూర్ మెటల్ది ఇన్స్టాల్ చేయించుకుంటే దట్ విల్ బి వెరీ గ్రేట్ అనమాట. వెరీ గ్రేట్ సేఫ్టీ యాక్సెసరీ ఇది, బ్యాక్ డేంజర్ లైట్ పగలకుండా ఉండడానికి when someone hit you from behind. సో ఫ్రెండ్స్ నా నెక్స్ట్ మోడిఫికేషన్ ఆర్ యాక్సెసరీ అనొచ్చు, దట్ ఈస్ హజార్డ్ లైట్స్. చూస్తున్నారు కదా హజార్డ్ లైట్స్, ఇది నేను పెట్టించింది అయితే సిమ్టాక్ హజార్డ్ ఫ్లాష్ లైట్స్. ఇట్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 1500 అనుకోవచ్చు, ఇంక్లూడింగ్ ది ఎల్ఈడి బల్బ్స్. సో ఇదేంటంటే మనకి హైవేలో వెళ్తున్నప్పుడు చాలా మంచి విజిబిలిటీ ఇస్తుంది, వెనక నుంచి వచ్చే వెహికల్స్ కానీ ఫ్రంట్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ. ఒకవేళ నైట్ రైడింగ్ అయినా కానీ, ఇఫ్ ఇట్ ఈస్ డే రైడింగ్ కూడా మనకి ఏంటంటే ఈ లైట్ వల్ల చాలా విజిబిలిటీ ఉంటుంది. అండ్ దట్ ఈస్ టాప్ మోస్ట్ సేఫ్టీ ఫీచర్ అనుకోవచ్చు మనం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ దీస్ థింగ్స్ ఇన్స్టాల్డ్ బిఫోర్ హ్యాండ్. అంటే ఇంకా దీంట్లో ఏంటంటే మనం వైర్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దానివల్ల ఏంటంటే మనకి వారంటీ కూడా వాయిడ్ అవ్వదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు బీ సేఫ్ దాన్ సారీ. సో అందుకనే దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ సేఫ్టీ ఫీచర్. యూ షుడ్ గెట్ దిస్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ వెహికల్. సో గైస్ నెక్స్ట్ మోడిఫికేషన్ అనుకోండి లేకపోతే యాక్సెసరీ, ఏంటంటే దిస్ ఈజ్ ఏ మ్యాండేటరీ అని కాదు, బట్ ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద BS3 వర్షన్ది స్విచ్. మనకి BS4 BS6లో ఎలా అంటే మనకి ఈ లైట్ స్విచ్ అనేది రాదు డైరెక్ట్గా. సో మనము కీ ఆన్ చేస్తే ఏంటంటే లైట్ హెడ్ లైట్ అనేది వెలుగుతూనే ఉంటుంది. హెడ్ లైట్ హీట్ అయ్యి అండ్ దెన్ బ్యాటరీ ఇష్యూస్ కూడా ఏవో కొన్ని వస్తున్నాయి. సో టు అవాయిడ్ దాట్ యూ బెటర్ హ్యావ్ దిస్ స్విచ్ ఇన్స్టాల్డ్. BS3 మోడల్ ఇది, నాది కూడా డైరెక్ట్ హెడ్ లైట్ మోడలే వచ్చింది నాది BS4ది. కానీ నేను ఏం చేశానంటే ఐ గాట్ దిస్ BS3 కా ఈ హోల్ సెట్ అనేది వస్తుంది అనమాట. సో ఇదేంటంటే మనకి BS3 మోడల్ది. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్ అంతే, ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ యాక్సెసరీ. సో ఎవరికైతే బ్యాటరీ ఇష్యూస్ లేకపోతే మనకి హెడ్ లైట్ హీట్ అవ్వడం ఇట్లాంటి ఇష్యూస్ పెద్దేమీ ఇఫ్ దే డోంట్ మ్యాటర్ మచ్ దెన్ యూ కెన్ ఇది వదిలేయచ్చు. మీరు ఇది వదిలేసి యూ కెన్ జస్ట్ గో హెడ్ విత్ అదర్ మోడిఫికేషన్స్ దట్ ఐ టోల్డ్ యూ. సో ఫ్రెండ్స్ ఇంకోటి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనేది ఏంటంటే నకిల్ గార్డ్స్. సో దోస్ హూ లుక్ ఫర్ అట్మోస్ట్ సేఫ్టీ, వాళ్ళ నకిల్స్ కూడా ఏం కాకూడదు. అండ్ అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లో అవుతుందంటే వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఏదన్నా వెహికల్ నుంచి వచ్చిన రాయి కానీ లేచి వచ్చి కొట్టుకోవడం కానీ, లేకపోతే ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు పక్కన వెహికల్ది ఈ పార్ట్లో తగలడం కానీ నకిల్స్లో తగలడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దోస్ హూ వాంట్ టు అవాయిడ్ దాట్ దే కెన్ గెట్ దిస్ నకిల్ గార్డ్స్ ఫిక్స్డ్. ఇదేంటంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సేఫ్
సేఫ్టీ ఫీచర్స్. సో గైస్ ఇంకోటి ఏంటంటే నా దాదా మీద నేను ఏమేమి మోడిఫికేషన్స్ చేయించాను అనేది కూడా నేను డెఫినెట్గా ఇంకో వీడియో చేస్తాను. కాకపోతే ఈ వీడియో ఏంటంటే వాట్ ఆర్ ది మ్యాండేటరీ యాక్సెసరీస్ ఆర్ మోడిఫికేషన్స్ దట్ హ్యాస్ టు బి డన్, మీరు యాజ్ సూన్ యాజ్ వెహికల్ తీసుకోగానే ఏవైతే చేయించాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన అరౌండ్ 7 పాయింట్స్ చెప్పాను కదా. సో ఇది మాత్రం యూ షుడ్ ఇన్స్టాల్ దీస్ ఫర్ షూర్ as soon as you purchase a vehicle. So guys, that being said, I would like to end the video over here. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే ఖచ్చితంగా లైక్ బటన్ని స్మాష్ చేసేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి, సో దట్ దిస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ విల్ బీ రీచ్ సమ్మన్ హూ ఇస్, ఎవరికైతే నిజంగా అవసరం ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా రీచ్ అయ్యేటట్టు. అండ్ కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఏ పాయింట్ నచ్చింది అన్నిటికంటే ఎక్కువ అని చెప్పి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ యూ విల్ రిసీవ్ notifications whenever I upload a video for you guys. So that being said, let's meet in my next video. Till then, keep smiling and never back down. Jai Hind.